వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? మా ఇంట్లో అయితే ఉండేది నలుగురే, కానీ ఐటమ్స్ మాత్రం డిఫరెంట్గా చేస్తూనే ఉండాలన్నమాట. మార్నింగ్ లేవగానే వాళ్ళిద్దరికి టీ, మా అమ్మాయికేమో పాలు, తర్వాత ఏమో టిఫిన్, చట్నీలు, తర్వాత ఏమో ఇద్దరికేమో బ్రౌన్ రైస్, ఇద్దరికేమో వైట్ రైస్, మళ్ళీ ఏమో ఇద్దరికేమో ఉప్పు కారం లేకుండా తీయాలి, ఇద్దరికేమో మళ్ళీ ఉప్పు కారం వేసుకోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏమో స్నాక్స్, మళ్ళీ టీలు, కాఫీలు, మళ్ళీ నైట్ వచ్చేటప్పటికేమో మా అమ్మాయికేమో రైస్ వండాలి, వాళ్ళిద్దరికేమో టిఫిన్లు చేయాలి. ఇన్ని మళ్ళీ మజ్జిగలు చేసి పెట్టాలి. మీ ఇంట్లో అయితే ఇలానే ఉంటాయండి. మా ఇంట్లో అయితే ఇంకా ఎవ్రీడే టిఫిన్స్ మార్నింగ్ ఈవినింగ్ అనమాట. మళ్ళీ రైస్ వండుకోవాలి మా అమ్మాయి కోసం. ఇంక ఇలా విసుకొచ్చేసిందండి. ఈరోజు అయితే మాత్రం ఇంక చికాకు వచ్చేసి అందరికీ ఇంక వామ్ రైస్ చేసేసాను. నైట్ ఎప్పుడన్నా ఏదైనా రైస్ తినాలి అనుకుంటే వామ్ రైస్ అయితేనే ఈజీగా డైజెస్ట్ అవుతుందని వామ్ రైసే చేస్తానమాట. ఎప్పుడన్నా నేను ఆల్రెడీ ఒకసారి కూడా వీడియో చేశాను దీని గురించి. నాకైతే చాలా ఇష్టం అండి వామ్ రైస్ అంటే. ఈ వామ్ రైస్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనమాట. వేడివేడి వామ్ రైస్లో నేనైతే పచ్చిమిరపకాయ నంచుకొని తింటాను. నిమ్మకాయ కూడా ఉంటే నిమ్మకాయ పిండుకొని తింటాను అనమాట. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వామ్ రైస్కి పచ్చిపులుసు అడిగారు ఒక సబ్స్క్రైబరు. కంపల్సరీ ఈసారి అయితే నేను చేస్తానండి. దయచేసి ఏమనుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.